హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ ఈవినింగ్ స్నాక్ని చూపిస్తున్నాను. అది కూడా బియ్యం పిండితో చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోయే ఈవినింగ్ స్నాక్ అండి. అది కూడా బియ్యం పిండితో. ఇంకెందుకు లేట్ ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. స్టవ్ మీద ఒక బౌల్లో పెట్టి స్టవ్ వెలిగించి నేను చూపిస్తున్న కప్పుతో ఒక 2 కప్స్ వాటర్ని తీసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇందులోనే 1 స్పూన్ వాము, ఒక 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, ఇందులోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. మీకు కారానికి తగినట్టు కారం వేసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కనుక 1 స్పూన్ కారం వేసుకోండి. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని జస్ట్ ఒక 30 to 40 సెకండ్స్ మాటు మరగనివ్వాలి. మనము ఏ కప్పుతో వాటర్ని వేసుకుంటామో అదే కప్పుతో 2 కప్స్ బియ్యపిండిని కూడా వేసుకోవాలండి. ఇలాగా బియ్యపిండి వేసుకున్న తర్వాత మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఇలాగ కలుపుకుంటే సరిపోయిద్ది. ఇలాగా రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలాగా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనము చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. 10 మినిట్స్ తర్వాత ఒక హాఫ్ పార్ట్ని తీసుకొని ఇలాగా రోల్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేసేసి ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మనకి క్రాస్గా కట్ చేసుకుంటే మీకు డైమండ్ షేప్ వచ్చేసిద్ది. ఇలానే మిగతా పిండిని కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకొని డైమండ్ షేప్లో కట్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇలాగా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలాగ ఆయిల్లో వేసుకోవాలి. కడాయిలో ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలండి, లేకపోతే అన్నీ స్టిక్ అయిపోతాయి ఎక్కువ వేసుకుంటే. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి, ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి. ఇలాగా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలానే మిగతావన్నీ కూడాను ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. 15 to 20 సెకండ్సే పట్టిద్దండి ఇవి ఫ్రై అవ్వడానికి. కొంచెం దగ్గరుండి ఫ్రై చేసుకుంటే ఫాస్ట్గానే అయిపోయిద్ది, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలానే మిగతావి కూడా వేసుకోవాలి. చాలా బాగుంటాయి అండి, చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. అంతే అండి, చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. చేసుకోవడం చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెద్ద ఎక్కువ ప్రాసెస్ ఏమీ ఉండదండి, ఒక 10 మినిట్స్లో అయిపోయిద్ది. కొంచెం స్పైసీగా, కొంచెం క్రంచీగా తినడానికి చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు, ఒక 10 మినిట్స్లో అయిపోయిద్ది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ ఎప్పుడైనా స్నాక్ని ప్రిపేర్ చేయాలంటే ఈ స్నాక్ని ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.